హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఉగాది స్పెషల్ భక్షాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటినైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అయితే పిలుస్తారు. నేతి బొబ్బట్లు, పోలేలు అని వివిధ రకాలుగా అయితే పిలుస్తూ ఉంటారు. మేమైతే భక్షాలు అంటాము. ఇవైతే మీరు మొదటిసారి కూడా ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చే విధంగా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారు, కానీ ఒకసారి ఈ విధంగా అయితే చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి ఆయిల్ లేకుండా చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా చాలా బాగుంటాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ భక్షాల కోసం ముందుగా ఈ 1 కప్ శనగపప్పునైతే తీసుకుంటున్నాను. దీన్నైతే ముందుగా ఒక 2 to 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ని అయితే వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే నానబెట్టుకోండి. మీకు అంత టైం లేదనుకుంటే డైరెక్ట్గా కూడా కుక్కర్లో అయితే వేసుకొని తగినన్ని వాటర్ని అయితే పోసుకొని కుక్కర్ పైన క్యాప్ పెట్టుకొని అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన అయితే పెట్టుకోండి. ఇది ఒక 3 to 4 విజిల్స్ వస్తే మనకి బాగా ఉడికిపోతుంది. మరీ ఎక్కువ మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం పలుకుండేలాగా ఉంటేనే మనకి బాగా ఉంటుంది టేస్ట్ కూడా. శనగపప్పు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో బెల్లంని కూడా అదే కప్ అయితే ఈ విధంగా చిన్నగా తరుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకున్నాను. మనకైతే ఈ విధంగా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా అయితే ఉడికింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకొని అందులో వచ్చే వాటర్ని అయితే చారు కూడా చేసుకుంటారు. దాన్నే కట్టు అని కూడా అంటారు. అది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో పప్పు అయితే మనకి ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం చల్లార్చుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా అయితే మిక్సీ పట్టుకోండి. మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా అయితే పట్టుకోండి. ఈ విధంగా మొత్తం అయితే పట్టుకొని వేరొక బౌల్లోకి అయితే తీసుకోండి. మనం తీసుకున్న పప్పు బెల్లంకి అయితే ఒక 1/2 kg వరకు అయితే మైదా పిండిని అయితే తీసుకోండి. తీసుకొని ఈ విధంగా మంచిగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోండి. ఇందులో ఎలాంటి సాల్ట్ కూడా యాడ్ చేయొద్దు. ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం తురుముకున్న బెల్లంని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. సో ఇందులోనే ఒక 4-5 యాలకులను కూడా దంచుకొని పొడి వేసుకోండి. మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, ఒక్కసారి ఈ విధంగా మరుగుతే సరిపోతుంది. సో ఇందులోనే స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేయండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా ఎలాంటి ముద్దలు లేకుండా మంచిగా అయితే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ని అయితే మీడియం టు సిమ్లోకి అయితే పెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. మనకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతే సరిపోతుంది. ఇది ఇంకా చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే అయింది మొత్తము. మనకి ఇలా ఉంటేనే భక్ష్యాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండిని అయితే ఈ విధంగా పూరీ సైజులో అయితే చేసుకోండి. ముద్దలు చేసుకొని సేమ్ పూరీలాగానైతే చేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు అయితే మనం పప్పు బెల్లం అయితే చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే పెట్టుకోండి. ఇందులో పెట్టుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మలుచుకోండి. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, పెద్ద కష్టమేం కాదు. సో ఈ విధంగా పైన కొద్దిగా ఆయిల్తోనైతే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అన్నిటిని కూడా ఈ విధంగానే చేసుకోండి. మరొకసారి అయితే చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ పూరీని బాగా పల్చగా కాకుండా మీడియంగా అయితే చేసుకోండి.
సో ఈ విధంగా అన్నిటినైతే చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పేనంనైతే పెట్టుకోండి. పేనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. పేనంకి అప్లై చేసుకొని ఈ విధంగా చేతికైతే వాటర్ని పెట్టుకొని ఈ విధంగా అయితే మంచిగా ప్రెస్ చేసుకోండి. మరీ ఎక్కువగా చేయొద్దు, ఎందుకంటే పప్పు బయటకు వస్తుంది. సో ఈ విధంగా వాటర్ని అయితే చేతికి స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేయండి మంచిగా. ఆయిల్ ప్రతిసారి పెట్టాల్సిన అవసరం లేదు, ముందు పెట్టుకుంటే సరిపోతుంది. ఇవైతే మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్కి అయితే మార్చుకుంటూ ఈ విధంగా అయితే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి తొందరగా మాడిపోతుంది. సో అందుకనే మీడియంలో ఉంచుకొని ఈ విధంగా 2 సైడ్స్ అయితే మంచిగా కూడా కాల్చుకోండి. మనకి ఈ విధంగా కాలితే సరిపోతుంది. సేమ్ అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. మనం ఈ విధంగా ఒత్తేటప్పుడైతే స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని ప్రెస్ చేయండి. సైడ్స్కి కూడా ఈ విధంగా అయితే కాల్చుకోండి. అన్నిటిని కూడా ఈ విధంగానే చేసుకుంటే సరిపోతుంది. మనకైతే భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లం ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మరీ ఎక్కువ తీపి కానీ చప్పగా కానీ లేకుండా మామూలుగా ఉంది. భక్షాలలో ఈ విధంగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. మీరు మొదటిసారి చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా మంచి రుచితోటైతే వస్తాయి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.